ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభములు. చిన్న ప్రార్థన చేసుకుని దేవుడి యొక్క వాక్యం విందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రం నాయన. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరుచుకొని ఈ దినము నీ వాక్యం వినడానికి నువ్వు మాకు ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు. నువ్వు మాట్లాడుతుండగా వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం, స్పందించగలిగిన జీవితం మాకు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టిన ఒక చిన్న మాట మీకు వినిపించాలనుకుంటున్నాను. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో, నేను బలిని కోరను కానీ కనికరంను కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానం నాకు ఇష్టమైనది. సో దేవుడికి ఏది ఇష్టమో చాలామంది బలులు అర్పిస్తూ ఉంటారు, లేదా చాలా దానాలు చేస్తూ ఉంటారు. మరి దేవుడికి ఇష్టమైనది ఏంటి అని అంటే ఆయన అంటున్నాడు, ఇతరుల పట్ల కనికరముతో ఉండమని ప్రభు మనకి చెప్తూ ఉన్నారు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనంలో కూడా, పాపులను పిలవచ్చుతనే కానీ నీతిమంతులను పిలవరాలేదు, కనుక కనికరమునే కోరుచున్నాను కానీ బలును కోరను అను వాక్యం భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోండి అని చెప్పాను. అంటే మనం నేర్చుకోవాలండి. కనికరం అంటే ఏంటి? బలులు అర్పిస్తే సరిపోతుందా? కానీ ఇతరుల పట్ల, దేవుడి పట్ల కనికరం కలిగి ఉండేటట్టుగా మనం జీవిస్తున్నాం లేమా అని ఒక ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అంతేకాకుండా 1 సామ్యూయల్ గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో ఆయన ఏం చెప్తారంటే, యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులు అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలకించము. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. అంటే దేవుడి మాట వినాలి. మన కనికరం చూపించటం అంటే దేవుడు ఏం చెప్తున్నాడో దాని ప్రకారం మనం జీవించాలని నేను నేర్చుకోవాలని ఈ సందర్భంగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కోరుతున్నాడు. అంతేకాకుండా మీకా గ్రంథం 6వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు ఈరోజు చాలా చక్కగా దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శించును. దేవుణ్ణి దర్శించడానికి వచ్చినప్పుడు మనం ఏమి తీసుకొని రావాలి అని ఇక్కడ రాస్తున్నాడండి పరిశుద్ధాత్మ దేవుడు. ఏమంటున్నాడంటే చూడండి, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిలో నమస్కారం చేతును. దేవుడికి ఏది తీసుకొని రావాలని ఇష్టమో అని మనం ఆలోచించాలి. చిన్నపిల్లలు చూడండి, మన చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఎవరైనా మనకి ఇష్టమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం వాళ్ళకి ఏది ఇష్టమో అది తీసుకెళ్ళడానికి చాలా ఇష్టపడుతూ ఉంటాం, అవునా కాదండి? అలాగే దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు మనం ఏమి తీసుకొని రావాలి అని ఈరోజు ఆలోచన చేసినట్లయితే ఆయన వరుసగా చెప్తున్నాడు ఏంటంటే, దహన బలులు ఏడాది దూడలను అర్పించి దర్శించదనా? నేను ఏడాది దూడలను దహన బలులు ఇస్తే ఆయన సంతృప్తి పడతాడా? ఆయన దర్శించుకోవచ్చా? అలాగే వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంతా విస్తార తైలం ఆయనకు సంతోషం కలగచేయినా ఆయనకు సంతోషం ఉంటుందా? నేను వేల కొలది పొట్టేళ్ళు లేదా వేలాది నదులంతా విస్తారమైన తైలం ఆయనకి ఇస్తే ఆయన సంతోషపడతాడా? మరి నా అతిక్రమలు, నా పాపములకు ప్రాయశ్చిత్తంగా, అంటే నేను మాటల చేత, చూపుల చేత, ప్రవర్తన చేత, నడవడిక చేత నేను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తముగా నా జ్యేష్ఠ పుత్రుడిని ఇస్తే ఆయన సంతోషపడతాడా? నా పాప పరిహారంకై నా గర్భబలం నేను ఇస్తున్నా. నేను ఏమి ఇవ్వాలి? నా ఆస్తిని ఇవ్వనా? నా జ్యేష్ఠ పుత్రుడిని ఇవ్వనా? లేదా నాకున్నదంతా నేను ఇస్తే ఆయన సంతృప్తి పడతాడా అని అంటే, దానికి దేవుడు ఒక జవాబు ఏమని చెప్తున్నాడంటే, నాకు ఏది ఇష్టమో నేను ముందే మీకు చెప్పాను, కానీ మరలా చెప్తున్నాను. ఏంటంటే ఇష్టము? న్యాయంగా నడుచుకునుట. అంటే నువ్వు బలులకు ఇచ్చుట కంటే, లేదా విస్తారమైన తైలం నాకు ఇచ్చుట కంటే న్యాయంగా, అన్యాయంగా కాదండి, న్యాయంగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుడి ఎదుట ప్రవర్తించుటయు. అంటే తగ్గించుకొని కనికరం కలిగి న్యాయంగా ఉండటం నాకు ఇష్టమైనదని దేవుడు చెప్తున్నాడు. అంతేకాకుండా ఇంకా ఆయనకి ఏమేమి ఇష్టం అంట? కనికరంతో ఎలా ఉండగలము అని అంటే, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో ఆయన ఏమంటాడంటే, కీడును కీడు చేయటం మానుట మాని మేలు చెయ్యము, న్యాయము జాగ్రత్తగా విచారించుడు, హింసించబడు వాణిని విడిపించుడి,
తండ్రి లేని వానికి న్యాయం తీర్చుడి, విధవరాలి పక్షమున వాదించుడి. ఏంటంటే ఆయన కోరుతున్నది ఏంటంటే కనికరము. తండ్రి లేని వాళ్ళకి విధవరాలి పక్షమున నిలబడి పోరాడండి అని, వాదించండి అని ఇక్కడ వాక్యం చెప్తుంది. అంతేకాకుండా ఇంకేమని చెప్తారంటే మత్తయి సువార్త 12:33 ఏమంటాడంటే, పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతోనూ దేవుని ప్రేమించు, దేవుని ప్రేమించినట్లే పొరుగువాన్ని కూడా ప్రేమించు. సర్వాంగ హోమముల కంటే బలుల కంటే ఈ దేవుణ్ణి ప్రేమించటము, ఇతరులను ప్రేమించటము చాలా అధికమైనది అని బైబిల్ చెప్తుంది. సర్వాంగ హోమములు నువ్వు చేసిన దానికంటే, బలులు అర్పించిన దానికంటే పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో దేవుణ్ణి ప్రేమించి, దేవుని ప్రేమించినట్లే ఇతరులను కూడా ప్రేమించాలని ప్రభు మనకి నేర్పిస్తున్నారు. కాబట్టి దేవుణ్ణి ప్రేమించడంలో, ఇతరులు ప్రేమించడంలో మనం ఏదైనా పక్కకి నెట్టేసి ఏదో బలులు అర్పించేసి సంతృప్తి పడుతున్నామేమో ఈరోజు ఒక ఆత్మ పరిశీలన చేసుకుందాం. అలాగే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15-16 వచనాల్లో మనం చదివినట్లయితే, స్తుతి యాగము చేయటంలో ఉపకారము ధర్మములు దేవుడికి ఇష్టమైన బలులు. ఏంటంటే స్తుతిని యాగముగా చేయాలట. ఉపకారము ధర్మములు మరి దేవుడికి ఇష్టమైన బలులు అని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మరి రాయించున్నాడు పౌలు గారి ద్వారా హెబ్రీ పత్రికలో. మరి ఈరోజు స్తుతి యాగము మనం చేస్తున్నామా? స్తుతించటము కొంతమందికి చాలా ఇష్టం లేకుండా అయిపోతుందండి. కానీ దేవుడికి ఇష్టమైనది ఏంటో తెలుసా? స్తుతి. మిమ్మల్ని స్తుతించడానికే నేను సృష్టించుకున్నానని కూడా ఒకానొక సందర్భంలో దేవుడు మనకి చెప్తాడు. దేవుని స్తుతించే బిడ్డలుగా ఉంటే ఆయనకి బలులు అర్పించినట్లే అని ఇక్కడ వాక్యం మనకి స్పష్టంగా ఉంది. కీర్తనకారుడు 51వ కీర్తనలో దావీదు పాపం చేసిన తర్వాత, బెత్షెబాతో పాపం చేసిన తర్వాత ఆయన చాలా దుఃఖపడుతుంటాడు. ఆయన ఏమంటాడంటే, నువ్వు నా ప్రాణాన్ని తీసుకొని కానీ నాలో ఉన్న పరిశుద్ధ ఆత్మను నువ్వు తీసుకోవద్దు. నేను బలులు అర్పిస్తే నువ్వు సంతృప్తి పరుస్తావంటే నేను బలులు అర్పించేదాన్ని. కానీ నీకు ఇష్టమైన బలి ఏంటంటే విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన బలి. కాబట్టి నేను విరిగి నలిగిపోయి నీ సన్నిధిలోకి వచ్చి ఇదే నా మనసే, నా శరీరమే, నా హృదయమే ఒక బలిగా అర్పిస్తున్నానని చెప్పి దేవుడు అక్కడ మరి దావీదు అక్కడ రాయటం జరుగుతుంది. మరి ఈరోజు విరిగి నలిగిన హృదయాన్ని బలిగా అర్పిస్తున్నావా? ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకుందాం. అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటాడంటే, కనికరము గలవాడు ధన్యుడు, వారి కనికరం పొందుతారు. కనికరము పొందువాడు ధన్యుడు అంటున్నాడు. సో కనికరించి మన దేవుడికి అర్పించే బలి మనం కనికరాన్ని చూపించటం, ఇతరుల పట్ల దయ చూపటం, దీనత్వము కలిగి ఉండటం, విరిగి నలిగిన హృదయంతో దేవుని నీ జీవితాన్ని సజీవ యాగముగా సమర్పించటమే దేవుడికి ఇష్టమైనదని ఈరోజు తెలుసుకొని మరి అలాంటి జీవితం మనకు దయచేయమని కన్నీటితో ప్రార్థన చేసుకుందామా. నా ఆత్మ, శరీర, ప్రాణము, సమస్త వ్యక్తిత్వం ప్రభా నీకు సమర్పిస్తున్నాను తండ్రి. అయ్యా నన్ను దీవించి ఆశీర్వదించమని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకుందామా. అలాగే అనేక విషయాల కోసం మనం ప్రార్థన చేద్దామండి. ప్రార్థన మనము ధూపం వల్లే దేవుడికి సమర్పించుకున్నప్పుడు దేవుడి సన్నిధిలో మనం చేసే ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు. ఎందుకంటే ఆయన ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్. కాబట్టి ఈరోజు నీ ప్రార్థన కూడా ఒక బలిగా సమర్పించి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకో. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రం నాయన. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరచుకొని ఈ దినము నాయన తండ్రి ప్రభ మా జీవితంలో నీవు కార్యాలు చేయాలని ఇష్టపడుతూ తండ్రి ప్రభ అయ్యా దహన బలుల కంటే, హోమముల కంటే తండ్రి ప్రభ అయ్యా నీకు ఇష్టమైనది మనుషుల పట్ల కనికరం చూపించటము అని అయ్యా ప్రభ స్తుతిని యాగముగా చేయటం అని అయ్యా నువ్వు నాకు నేర్పించిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభ. న్యాయంగా నడుచుకొనుట అయ్యా ప్రభ, కనికరమును ప్రేమించుట తండ్రి ప్రభ నీకు ఇష్టమని అయ్యా మాకు నేర్పించిన విధానం బట్టి నీకు వందనాలు. బలులు అర్పించుట కంటే దేవుడి మాట వినుట శ్రేష్టము అని చెప్పిన దేవా నీకు వందనాలు. నీ మాట ఎల్లప్పుడూ వినే కృపను మాకు దయచేయమని, వాక్యం వింటున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.
గాడ్ బ్లెస్ యూ ఆల్.